నిజామాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు డీసీసీ అధ్యక్షులు, మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు। ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు చేశారు। ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అధికంగా జరిగిందన్న ఆయన ఓటరు జాబితాల పరిశీలనలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। 2002 ఆధారిత పత్రాల పరిశీలనలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, సవరణ సజావుగా జరగని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీసీ అధ్యక్షులను ఆదేశించారు। ఈ నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని చెప్పారు। పార్టీ సంస్థాగత బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు। ఇవాళ మన ముందున్నటువంటి ముఖ్య అంశాలు 2-3 అంశాలు సీరియస్ అంశాలున్నాయి। ఒకటి ఎస్ఐఆర్, నిజామాబాద్ పట్టణం బోధన్ ఆర్మూర్ సెమీ అర్బన్ లో ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు కొంత ఎక్కువ సంఖ్యలో జరిగింది। అనుమానాస్పదమైనటువంటి ఓట్లు, అనామలీస్ కొంత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి। బిఎల్ఏలు సరిగా ఇందు ఎర్లీ తర్గీదు చేయలేదు। బిఎల్ఏ బిఎల్ఏలు మనం నియమించిన బిఎల్ఏలు కూడా సక్రమంగా కార్యక్రమాలు చేయలేదు। తద్వారా సామాన్య పౌరుడు, పేదవాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఓటకు కావాలంటే 2002 పత్రాలు కావాలంటాం। 2000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? దానివల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది। కాబట్టి ఆ 2002 పత్రాలు తీయాల్సిందిగా కూడా మనం విజ్ఞప్తి చేస్తాం। మీ అందరి డ్యూటీ కూడా మన నియోజకవర్గంలో బిఎల్ఎల్తో మరొకసారి మాట్లాడి అక్కడ కాంటాక్ట్ చేసినటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఆర్మూర్ ఉంది, కామారెడ్డి ఉన్నారు, బాలకొండ ఉంది, మిగతా వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ సహజంగా జరగట్లేదో 2 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, తక్షణమే రేపు వారితో మాట్లాడి, ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఓటు